ప్రగల్భాలు పలికే ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు మన బిడ్డలకు అందించే ఆహారం విలువెంతో మీకు తెలుసా? ఒక్కో పూటకి కేవలం 13 రూపాయలు మాత్రమే అందిస్తున్నారు. 13 రూపాయలతో ఒక్క పూట భోజనం ఎక్కడైనా దొరుకుతుందా? ఈ 13 రూపాయల భోజనంలో కూడా కాంట్రాక్టర్ కమిషను, అధికారుల కమిషను, నాయకుల కమిషను ఇవన్నీ పోగా మన విద్యార్థులకు ఎంత మోతాదులో ఆహారాన్ని అందిస్తున్నారో, వాళ్ళకు పౌష్టికాహారం అందుతుందో అలాంటి ఆహారం తీసుకొని వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, వాళ్ళ మేధాశక్తి ఏ విధంగా ఎదుగుతుందో మనందరం కూడా గుర్తించాలి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాను. మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరి తరపున ఒక్కటే అడుగుతున్నారు. మీకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మనమడున్నాడు. మీ మనమన్నే ఈ రాష్ట్రంలో ఉన్న 1124 హాస్టల్స్లో ఎక్కడైనా సరే ఒక్క హాస్టల్లో చేర్పించి వారం రోజులు, కేవలం వారం రోజులు మీ మనమన్ని ఈ హాస్టల్లో పెడితే వారం రోజుల తర్వాత మీ మనమడు మీ దగ్గరకు వచ్చి, తాతయ్య ఈ హాస్టల్లో వసతి సదుపాయం చాలా అద్భుతంగా ఉంది, ఆహారం చాలా అద్భుతంగా ఉంది అని మీకు చెప్పినట్టయితే దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, మీకు సన్మానం చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలా కాదు అంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ వేల మంది విద్యార్థులు భవిష్యత్తును నిర్ణయించే సాంఘిక సంక్షేమ హాస్టళ్లను వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. వీళ్ళ మెస్ ఛార్జెస్, వీళ్ళ సౌకర్యాలను వెంటనే సమీక్షించి పరిస్థితులను మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తున్నాను.